హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. సో, ఈరోజు నేను పికి కార్డ్ రీడింగ్ చేయడానికి వచ్చాను. సో, దిస్ టాపిక్ వచ్చేసి మీ లైఫ్‌లోకి ఎలాంటి న్యూ పర్సన్ రాబోతున్నారు. ఓకేనా? కొత్త వ్యక్తి. సో, యూనివర్స్ మీకు ఎలాంటి వ్యక్తితో పరిచయం చేయబోతోంది? ఆ వ్యక్తితో మీరు ఎలా ఉండాలి? సో, ఆ పర్సన్ ఎలా ఉంటారు? సో, ఆ విషయాలన్నీ ఈరోజు ఇన్ డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఓకే. సో, ఇక్కడ నేను 2 క్రిస్టల్స్ పెట్టాను. సో, ఇక్కడ గోల్డ్ కలర్ క్రిస్టల్ ఒకటి, తర్వాత ఇంకోటి పింక్ కలర్ క్రిస్టల్ ఒకటి. సో, మీరు ఇది పైల్ 1, ఇది పైల్ 2. ఇది చూజ్ చేసుకున్నారు అంటే పైల్ 1 పైల్ 1 వినండి. ఇది చూజ్ చేసుకున్నారు అంటే పైల్ 2 వినండి. ఓకే. నౌ ఐయామ్ గోయింగ్ విత్ పైల్ 1. సో, నాకు అంత నేను ఏది అంత ప్రిపేర్ అవ్వలేదండి. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు గో ఆన్ ది ఫ్లో. ఓకేనా? ఫ్లోలో వెళ్తాను. సో, నాకు కార్డ్స్ ఎలా వస్తే అలాగా ఐ విల్ గో. ఓకే. సో, ఐయామ్ గోయింగ్ విత్ పైల్ 1. సో, అలాగే కొత్త వ్యూవర్స్‌కి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో, ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. అండ్ ఇది నేను ఎక్కువగా యూనివర్స్ గైడెన్స్ అడుగుతాను. సో, మీకు ఎవ్రీవన్ యూనివర్స్ గైడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో, ప్లీజ్ డు వాచ్ ఇట్ కంప్లీట్‌లీ. ఓకే. మీరు కంప్లీట్‌గా వాచ్ చేస్తేనే యూ విల్ బీ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ రీడింగ్. అండ్ ఆల్సో ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ మీన్ బై యూనివర్స్ అని. సో, మీరు నేను చెప్పినది అఫర్మ్ చేసుకుంటేనే, కామెంట్ చేస్తేనే, దాన్ని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తేనే ఈ రీడింగ్స్ మీకు రెజొనేట్ అవుతాయి. బికాజ్ నేను చెప్పినది ఇప్పుడే మీకు మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఫ్యూచర్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. అండ్ దెన్ ఆ సిట్యుయేషన్స్ మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాన్ని మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే మీ లైఫ్ చాలా స్మూత్‌గా వెళ్తుంది. సో, బిలీవ్ ఇట్, నమ్మండి. సో, ఇది నార్మల్‌గా నేను అందరిలాగా టారో రీడింగ్ చేయట్లేదు. దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ గైడెన్స్. అందరి మేలు కోసం చేస్తున్నాను. ఓకే. సో, ఇది అండి. సో, ఐయామ్ గోయింగ్ విత్ పైల్ 1 రీడింగ్. యూనివర్స్, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ గెట్టింగ్ ఎ వెరీ ఇన్ఫర్మేటివ్ కార్డ్స్. చాలా ఉపయోగకరమైన కార్డ్స్ ఇవ్వండి నాకి, మా పైల్ 1 వ్యూవర్స్ కోసం. ఎవరైతే పైల్ 1 చూజ్ చేసుకున్నారో ప్లీజ్ నాకు చాలా క్లియర్ కార్డ్స్ ఇవ్వండి. సో, ఆ క్లియర్ కార్డ్స్ వలన మా పైల్ 1 వ్యూవర్స్‌కి ఎవరు పరిచయం కాబోతున్నారు? హూ ఈస్ దట్ గాయ్? ఆ పర్సన్ ఎలాంటి పర్సన్? ఎవరు పరిచయం కాబోతున్నారు? మా పైల్ 1 వ్యూవర్స్‌కి లైఫ్ ఆ పర్సన్‌తో ఎలా ఉండబోతోంది? సో, దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ అండి. దిస్ ఈస్ ఫర్ మ్యారీడ్ పీపుల్, అన్‌మ్యారీడ్ పీపుల్, డివోర్స్ పీపుల్. ఓకే. ఎవరికైనా దిస్ విల్ దిస్ విల్ బీ యూజ్‌ఫుల్. ఓకే. సో, ఆ పర్సన్ ఎలాంటి వారు? మీరు ఆ పర్సన్‌తో ఎలా ఉండొచ్చు? ఆ పర్సన్‌తో మీ లైఫ్ మీరు ఏ విధంగా నమ్మాలి? ఆ పర్సన్ వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి ఉపయోగం ఉంటుంది? మీరు ఎలా బిహేవ్ చేయాలి? ఫస్ట్ ఆ పర్సన్ ఎలాంటి వారు? యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఎ వెరీ ఇన్ఫర్మేటివ్ కార్డ్స్ ఫర్ మై పైల్ 1 వ్యూవర్స్ అండ్ దేర్ న్యూ పర్సన్. ఆ న్యూ పర్సన్ గురించి నాకు చాలా క్లియర్‌గా చెప్పండి. మా పైల్ 1 వ్యూవర్స్ కోసం ఆ న్యూ పర్సన్ ఎలా ఉంటారు? ఓకే. ఇది 3 ఆఫ్ పెంటకల్స్. దీన్ని బట్టి చూస్తుంటే మీ లైఫ్‌లోకి వచ్చే న్యూ పర్సన్ మ్యూచువల్ ఫ్రెండ్ అయ్యి ఉంటారండి. ఖచ్చితంగా మ్యూచువల్ ఫ్రెండ్ అయ్యి ఉంటారు. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మోర్ కార్డ్స్. వావ్! ఆ పర్సన్ చాలా అంటే ఐ కెన్ సీ దట్ హి ఆర్ షీ ఈస్ వెరీ జోవియల్ పర్సన్. చాలా జోవియల్ పర్సన్ అన్నమాట. ఓకే. మీకు ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. అంత బాగా మీ పరిచయం చాలా బావుంటుంది. ఐ కెన్ సీ ఐ కెన్ సెన్స్ దట్ వైబ్రేషన్స్. ఓకే. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఐ కెన్ ఫీల్ దట్
అంటే పులకింత కదా! సో, అలా వస్తోంది నాకి. సో, దిస్ ఇస్ రియల్లీ వెరీ వెరీ గుడ్ సైన్. మీ లైఫ్‌లోకి ఏ పర్సన్ అయితే రాబోతున్నారో, ఆ అమ్మాయి కానీ, ఆ అబ్బాయి కానీ చాలా అంటే చాలా తెలివైన పర్సను. చాలా జోవియల్‌గా అన్నమాట. జోవియల్‌గా అంటే ఆహ్, చాలా కలిసిపోతారు అందరితో. ఓకేనా? చాలా బాగా కలిసిపోతారు. మీకు ప్రపంచం అంటే ఏంటో చూపిస్తారనమాట. అంటే మీకు ఒక గైడర్ లాగా ఉంటారు. దిస్ వెరీ అమేజింగ్ సైన్ అండి. దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్ సైన్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. వావ్! అసలు మీకు ఆ పర్సన్ వచ్చిన తర్వాత మీకు ఒక కొత్త హ్మ్, వాట్ కెన్ ఐ సే ఒక కొత్త జీవితం లాగా అనిపిస్తుంది. ఇంకా పాత జీవితం మొత్తం మర్చిపోతారు మీరు. ఆ పర్సన్‌తో మీ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. ఈ పర్సన్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్ పీపుల్ అండి. యూ పీపుల్ ఆర్ వెరీ లక్కీ. ఇలాంటి పర్సన్ వచ్చినప్పుడు యూ హావ్ టు స్టిక్ విత్ దెమ్. ఓకేనా? ఖచ్చితంగా చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్‌షిప్ చేయండి. కొత్తగా వచ్చిన పర్సన్‌తో. సో, ఐ విల్ సీ వాట్ యూ హావ్ టు డూ. మీరు ఏం చేయాలి అనేది ఖచ్చితంగా నేను చూస్తాను. దిస్ పర్సన్ ఈస్ వెరీ అమేజింగ్ గాయ్. నేను ఈ పర్సన్ నేమ్స్ కూడా ఐ విల్ చెక్ విత్ ద యూనివర్స్. ఓకే. ఈ పర్సన్ నేమ్స్ దేంతో స్టార్ట్ అవుతాయని కూడా నేను చెక్ బికాస్ దిస్ వెరీ అమేజింగ్ సైన్. సో ఆ పర్సన్ ఖచ్చితంగా మీకు మ్యూచువల్ ఫ్రెండ్ లో ఒక పర్సన్ అనమాట. మీ ఫ్రెండ్ కి తెలిసిన ఫ్రెండ్స్. ఓకేనా? అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు మీకు పరిచయం అవుతారు. అండ్ ఇక్కడ 21 అంటే 3, ఇక్కడ 3. సో 3 వచ్చింది. సో దిస్ అమేజింగ్ పర్సన్ అన్నమాట. తను చాలా జోవియల్ పర్సన్, చాలా స్పిరిచువల్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. అండ్ ఆ పర్సన్ ద్వారా మీకు జీవితం అంటే ఏంటి అని తెలుస్తుంది. ఇలా ఉండాలి, అలా ఉండకూడదు. అండ్ ఆల్సో మీకు కొత్త జీవితం ఇస్తారు. మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది ఆ పర్సన్ వచ్చిన తర్వాత. ఓకే. సో చూడండి, మీ లైఫ్ మారబోతోంది. దిస్ అమేజింగ్ ఇండికేషన్. మీ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుంది. పైల్ 1 వ్యూవర్స్ హూ ఎవర్ చూసన్ దిస్ పైల్ 1, దోస్ ఆర్ హ్యావింగ్ ఇమ్మీడియట్ లక్. చాలా ఇమ్మీడియట్ లక్ ఉంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లాసిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ పెంటకల్స్. చూడు, మీరు దేని వల్ల అయితే మీరు చాలా సఫర్ అయ్యారో, మీరు ఐ కెన్ సీ దట్ మీ ఆల్రెడీ మీ పార్ట్నర్ వల్ల మీరు దేని వల్ల అయితే చాలా సఫర్ అవుతున్నారో ఆ సఫరింగ్ అంతా ఆ పర్సన్ వల్ల తీరిపోతుంది. ఓకేనా? మీరు ఏమనుకుంటున్నారు, నా పార్ట్నర్ వేరే వాళ్ళతో ఉన్నారు. ఓకే. నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అని మీరు చాలా చాలా సఫోకేటింగ్ గా ఫీల్ అయ్యి, చాలా హెడేక్ గా ఫీల్ అయ్యి, యూఆర్ ఫీలింగ్ లైక్ యూఆర్ నాట్ వర్తీ. ఓకేనా? మీరు వర్త్లెస్ గా అంటే మీరు ఉపయోగం లేదు, మీరు విలువలేని వాళ్ళు అన్నట్లు మీరు చాలా చాలా బాధపడుతున్నారనమాట. సో దాని నుంచి మీకు రిలీఫ్ అనేది వస్తుంది. ఎందుకంటే మీకు కూడా అలాంటి పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు. ఓకేనా? అంత మీకు రిలీఫ్ ఇచ్చే పర్సన్. మిమ్మల్ని చూసి మీ పార్ట్నర్ ఫీల్ అయిపోతారు అనమాట. మీ పార్ట్నర్ చూసి జెలస్ గా ఫీల్ అవుతారు. ఓకే. అలాంటి పర్సన్ వస్తారు మీ లైఫ్ లోకి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లాసిఫికేషన్ ఫర్ ది వరల్డ్ కార్డ్. ఓ మై గాడ్, ఏస్ ఆఫ్ వ్యాన్స్. చెప్పాను కదా, ఇది ఎలా ఉంటుంది అంటే మీకు ఆ పర్సన్ ద్వారా, కొత్తగా వచ్చిన పర్సన్ ద్వారా మీకు మీకు మీరు స్పిరిచువల్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతారు. అంటే మీకు జ్ఞానోదయం అవుతుందన్నమాట. ఓ, ఇది కదా జీవితం అంటే ఏంటి, నేను ఎప్పుడు ఇంకొక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను, ఇలా ఉండాలి కదా, అలా ఉండకూడదు కదా అని మీకు మీకు ఒక లెసన్ అన్నమాట. అంటే ఎస్, ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి అతనిలాగే ఉండాలి, కొత్తగా వచ్చిన వ్యక్తి ఆమెలాగే ఉండాలి. దిస్ ఇస్ ద లైఫ్, ఇది జీవితం అనేది మీరు అర్థమవుతుంది. సో మీరు చాలా జ్ఞానవంతులుగా అవుతారండి. యూ పీపుల్ ఆర్ రియల్లీ అమేజింగ్. బికాస్ కష్టాలు అంటే ప్రాబ్లమ్స్ రావటమే అని కాదు, దానివల్ల బాధపడటమే అని కాదు, అది రావటం కూడా దస్ ఈస్ ఫర్ ఎ రీజన్. అది ఒక కారణంగా వచ్చింది. సో దాన్ని మనం హ్యాండిల్ చేయాలి. అది హ్యాండిల్ చేసినప్పుడే ఆ మనకి ఒక గ్రోత్ ఉంటుంది అనేది మీరు తెలుసుకుంటారు. అండ్ దట్ టు ఆ న్యూ పర్సన్ వల్ల రియల్లీ దట్ పర్సన్ ఇస్, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి పర్సన్స్ ఉన్నారు, ఇలాంటి పర్సన్స్ వస్తారు. దానివల్ల మీకు ఒక చేంజ్ అనేది వస్తుంది అని చూస్తూ ఉంటే దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్ సైన్. 333 అనేది యాక్చువల్ గా ఇట్స్ రియల్లీ ఎన్లైట్మెంట్ అనమాట, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ 333. సో దాని వల్ల 3 ఇంటూ 3 ఇంటూ 3 ఏంటి, 9 వస్తుంది. అంటే
త్రీ టైమ్స్ త్రీ, ఓకేనా. సో అప్పుడు 9 వస్తుంది, అంటే దట్ ఈస్ ఏ కంప్లీషన్, ఒక కంప్లీట్ అవుతుంది మీ లైఫ్. అందుకని కంప్లీట్ అవుతుంది కాబట్టి రీబర్త్ ఉంది, అది మీ లైఫ్ అనేది మారిపోతుంది. యూ కెన్ నెవర్ ఇమాజిన్ అనమాట, అసలు పాస్ట్ లో నేను ఇలా ఉన్నానా అన్నట్లు మీరు ఫీల్ అవుతారు. దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లాసిఫికేషన్ ఫర్ ది డెత్ ఆర్ రీబర్త్ కార్డ్. చూడండి, సో మీరు ఇంతకు ముందు ఏదైతే మొండిగా ఉన్నారో, నేను మారను, నేను ఇలానే ఉంటాను, నాకు నా పార్ట్నరే కావాలి, నా పార్ట్నరే నాతో మాట్లాడాలి, అది చేయాలి, ఇది చేయాలి, నాకు ఎవరు వద్దు అన్నట్లు మీరు మొండిగా ఉన్నారు ఇంతవరకు. దాని నుంచి ఇప్పుడు మీరు మారుతారు. మీ లైఫ్ లో మొండిగా ఉన్నంత కాలము మీ సిచ్యుయేషన్స్ కూడా మొండిగా ఉంటాయి. ఓకే, మీరు కొంతమంది ఎందుకంటే చెడ్డని అంటే మీ మీ లైఫ్ లో ఒక పర్సన్ మీరు ఎంత ప్రయత్నించినా కూడా తను చేంజ్ అవ్వట్లేదు అంటే దేవుడు ఏం చెప్పాలి అనుకుంటూ ఉంటారు అంటే హీ ఆర్ షీ ఈస్ నాట్ రైట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్ లో రైట్ పర్సన్ కాదు. ఒక త్రీ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు మారేంత వరకు ఆ పర్సన్ తో మిమ్మల్ని ఆ గాడ్ కలపరు. లేదు అంటే ఆ పర్సన్ మీ లైఫ్ లో అంత కరెక్ట్ పర్సన్ కాదు. మూడోది ఏది అంటే మీలో మీలో ఒక ఏం చేయాలి, ఏమంటున్నారంటే యూ హ్యావ్ టు మీరు ఒక గ్రో అవ్వాలి. మీకు ఇలాంటి హార్ట్ బ్రోక్ ఎందుకు జరిగింది అంటే మీరు వాళ్ళకన్నా చాలా బెటర్ పర్సన్, ఓకేనా. మీ కౌంటర్ వ్యక్తి కన్నా మీరు చాలా చాలా గొప్ప వ్యక్తి. సో మీ వలన ఆ కౌంటర్ పర్సన్ మాత్రమే కాదు, యూ హ్యావ్ టు బి యూ 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 డిసర్వ్ ఫర్ యూ డిసర్వ్ మోర్ అనమాట. ఓకే, అంటే మీరు చాలా ఎక్కువగా దాన్ని ఎలా అంటారు తెలుగులో, మీరు ఆ పర్సన్ కి మాత్రమే ఆ పర్సన్ కి మాత్రమే అంకితం కాదండి, చాలా మందికి మీరు ఉపయోగపడాలి, ఓకేనా. మీరు అక్కడి వరకు మాత్రమే ఆగిపోకండి. యూ డిజర్వ్ మోర్, ఓకేనా. సో ఆ విధంగా అనమాట. ఒకటి 3 వస్తాయి. యూ డిజర్వ్ మోర్, మీకు చాలా అంతకన్నా మంచి వ్యక్తి మీ లైఫ్ లోకి రావాలి అని. మీరు ఒక్కరితోనే ఆగిపోకూడదు, మీ వల్ల చాలా మందికి ఉపయోగం ఉంది. సో అందుకని మీ వర్త్ మీరు తెలుసుకోండి, మీరు గ్రో అవ్వండి, మీరు స్కిల్స్ పెంచుకోండి అని. రెండోది ఏంటి అంటే మీరు మారేంత వరకు ఇలా ఉండింటే 4 ఆఫ్ పెంటికల్స్, మీరు మీలో చేంజ్ తెచ్చుకునేంత వరకు మీ పర్సన్ తో యూనివర్స్ అనేది కలపదు. బికాస్ మీరు మారాలి, మీరు మారితేనే ఆ పర్సన్ కూడా మారాలి. సో మీరిద్దరిలోనూ మారితేనే మీరిద్దరు కలిసినప్పుడు మీ లైఫ్ చాలా బెటర్ గా ఉంటుంది. మూడోది ఏంటి అంటే దట్ పర్సన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ యూ, ఓకేనా. ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు. అందుకనే మీకు ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అంటే ఒకటి క్లూ అండి. ఆ క్లూ ఏంటి అంటే ఆ పర్సన్ చాలా మీరు ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అన్నప్పుడు మీకు ఇండికేషన్స్ ఎలా ఉంటాయి అంటే చాలా యాక్టింగ్ చేస్తాడు ఆ పర్సన్, ఓకేనా. చాలా యాక్టింగ్ చేస్తాడు ఆ పర్సన్ గురించి. ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు బాగుంటాడు, బట్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే డిసప్పియర్ అయిపోతారు, మళ్ళీ మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది. సో అంటే ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో ఉంటూ మిమ్మల్ని చాలా బాధపడుతూ ఉంటారు కదా. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మీ నుంచి ఎనర్జీని పుల్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఆ ఎనర్జీ వచ్చేసిన తర్వాత సడన్ గా డిసప్పియర్ అయిపోతారు. ఓకే, సో అలాంటి అప్పుడు యూ హ్యావ్ టు మేక్ ఏ క్లియర్ డెసిషన్, మీరు చాలా క్లియర్ డెసిషన్ తీసుకోవాలి. మీరే వాళ్ళని టెస్ట్ చేసేలాగా ఉండాలి, కానీ వాళ్ళు మీకు అవకాశాలు ఇచ్చేలాగా ఉండకూడదు. ఓకే, సో ఇది నాకు చెప్పాలనిపించింది. సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ రియల్లీ నేను చెప్పేది చాలా యూజ్ అవుతుంది, ఓకేనా. సో అలాంటప్పుడే దాన్ని కర్మ అనమాట. నార్సిసిస్ట్ అంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. మీ దగ్గర నుంచి ఎనర్జీ పుల్ చేసుకోవాలి అనుకుంటారు, ఓకే, తర్వాత వదిలేస్తారు. సో అలాంటి పర్సన్స్ తో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా రిమైనింగ్ 2 మీరిద్దరు అసలు కలవట్లేదు, ఓకేనా, మీకు అసలు కలవడానికి టైం రావట్లేదు అంటే మీ ఇద్దరు చేంజ్ అవ్వాలి. అండ్ ఆల్సో ఇంకొక రీజన్ ఏంటి అంటే మీరు మీ పర్సన్ కి మాత్రమే
డిజర్వ్ కాదు, యూ డిజర్వ్ మోర్. ఓకేనా? అది. ఓకే. సో మీ టైం అయితే చాలా మారిపోతుంది. అలాంటి వ్యక్తి మీ లైఫ్ లోకి వస్తారు. మీరు లైఫ్ లోకి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యుటిలైజ్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ, ఆ పర్సన్ లో చాలా ఎనర్జీ ఉంటుంది. యూ హ్యావ్ టు టేక్ దట్ ఎనర్జీ అండ్ యూజ్ దట్ ఎనర్జీ. ఓకేనా? ఆ పర్సన్ చాలా అంటే చాలా మంచి వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారు. దే ఆర్ వెరీ జోవియల్ పర్సన్. సో వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? ఐ విల్ చెక్ దట్. యూనివర్స్ మళ్ళీ ఆ కొత్తగా వచ్చే పర్సన్ ద్వారా మా పైల్ వన్ వ్యూవర్స్ కి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, సో వాళ్ళతో లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది, వాట్ మై వ్యూవర్స్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్, వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో ఆ పర్సన్ తో ఎలా ఉంటుంది లైఫ్ జర్నీ మొత్తం, నాకు క్లియర్ గా చెప్పండి. ఆ పర్సన్ తో లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది? ప్లీజ్ గివ్ మీ క్లియర్ క్లారిఫికేషన్ కోడ్స్. మా వ్యూవర్స్ కూడా ఎలా ఉండాలి వాళ్ళతో? The Ten of Swords. We see why is this card. Eight of Cups. రెండు ఒకలాంటివే. ఓకే, ఓకే. ఎలా ఉండాలి మీతో? సో యూనివర్స్ మీకు ఏంటి ఈ కార్డ్స్ వల్ల నాకు ఏంటి అర్థం అవుతోంది అంటే, లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది అంటే, సో మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే, మీకు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ చూడండి, ఇక్కడ మీ ఇంట్యూషన్ నమ్మండి. ఓకే, మీరు ఇష్టపడిన వ్యక్తి గురించి మీ ఆలోచనలో ఉంటాయి. ఆ పర్సన్ వచ్చినా కూడా, ఆ కొత్త వ్యక్తి వచ్చినా కూడా మీ వ్యక్తి గురించి, ఓకేనా, మీ పర్సన్, మీరు ప్రేమించిన అమ్మాయి అయినా, మీరు ప్రేమించిన అబ్బాయి అయినా, వాళ్ళ గురించి మీకు ఆలోచనలు ఉంటాయి. ఓకేనా, ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వచ్చిన పర్సన్ ని మీరు ఇగ్నోర్ చేస్తారు. ఓకేనా, మీరు వచ్చిన పర్సన్ ని అంతగా ఇగ్నోర్ చేస్తారు. యూ హ్యావ్ టు మింగిల్ విత్ దెమ్. వాళ్ళతో కలిసినప్పుడే మీకు మీకు ఒక మీకు ఒక మంచి బ్రైట్ అన్నమాట. ఓకే, మీ లైఫ్ లో ఒక వెలుగు, ఒక జీవితానికి ఒక అర్థం తెలుసుకుంటారు మీరు. ఓకేనా, చాలా బ్రైట్ అయిపోతారు. మీ లైఫ్ చాలా చాలా బెటర్ అవుతుంది. ఎంత బెటర్ అవుతుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట, అంత బెటర్ అవుతుంది. సన్ కార్డ్ వచ్చింది అంటే దిస్ ఇస్ రియల్లీ వెరీ 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 షూర్ ఇండికేటర్. మీకు వచ్చే పర్సన్ చాలా ది బెస్ట్ పర్సన్ అన్నమాట. ఓకేనా, సో ఈ రెండు కార్డ్స్ ఎందుకు వచ్చాయో నాకు అర్థం అవుతోందంటే, మీరు ఇంకా మీరు ఎవరైతే ఇష్టపడినారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇగ్నోర్ చేస్తే, ఈ ఇంట్యూషన్ అనేది నమ్ముకోకుండా మీరు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మాత్రము మీ లైఫ్ లో ఖచ్చితంగా బ్యాక్ స్టాప్ జరుగుతుంది. ఓకేనా, ఎందుకు అంటే ఐ కెన్ సీ బోత్ కార్డ్స్. చూడండి, రెండు కార్డ్స్ ఇలా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఓకే, సో మీరు ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ అలోన్ గా ఉన్నారు అంటే, యూ విల్ బి మీ లైఫ్ లో వచ్చిన కొత్త పర్సన్ కూడా మీ లైఫ్ లో ఉండరు. మీ లైఫ్ లో ఉండరు. లేదు అంటే ఇఫ్ యూ మింగిల్ విత్ దెమ్, వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేశారు, మీరు వాళ్ళ నుంచి అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ వాళ్ళతో టైం స్పెండ్ చేశారు అంటే, ఖచ్చితంగా యూ విల్ బి గెటింగ్ దిస్ ఎనర్జీ. ఈ ఎనర్జీలో ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళు మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోరు. ఓకేనా, ఐ విల్ బి టేకింగ్ ద క్లారిఫికేషన్ ఫర్ ది 10 of Swords. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది 10 of Swords. చూడండి, మీరు అట్లా ఒక డిఫికల్ట్ గా ఫీల్ అవ్వకూడదు. యూ హ్యావ్ టు వెరీ హ్యాపీ విత్ దెమ్. ఓకేనా, ఫస్ట్ వాళ్ళు చాలా మంచి పర్సన్స్ అండి. మీరు వాళ్ళ నుంచి వెళ్ళిపోవాలి అని ట్రై చేయకండి. దే ఆర్ రియల్లీ వెరీ గుడ్ పీపుల్. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను లాయల్ గా ఉంటాను నా పర్సన్ కి, నేను జస్ట్ ఫ్రెండ్షిప్ ఏదో చేయమంటున్నాను, మేక్ ఏ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. ఓకేనా, ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, ఆ తర్వాత మీకు తెలుస్తుంది. ఓకేనా, మీ పాస్ట్ లైఫ్ పర్సన్ ని మర్చిపోవాలా లేదా అనేది. యూ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీ వన్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది 8 of Cups. చూడండి, సో దిస్ ఆల్సో మైట్ బి ఇండికేషన్. యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే, మీ పర్సన్ ఒక గ్లిట్టర్ లాంటి పర్సన్. సో ఆ పర్సన్ ని మీరు ఈజీగా ఫర్గెట్ చేయొచ్చు.
ఓకేనా. ఆ పర్సన్ మిమ్మల్ని మోసం చేయటం వల్ల మీరు మీరు భరించలేకపోతున్నారు. ఓకేనా. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయడం వల్ల మీరు కొత్త వాళ్ళని కూడా నమ్మడానికి చాలా భయపడుతున్నారు. భయపడకండి. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అన్న చేయండి. ఓకేనా. వెంటనే మూవ్ ఆన్ అవ్వమని చెప్పట్లేదు. బట్ మేక్ ఏ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా చేసి తీరాలి. మీకు మీకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో అట్లీస్ట్ ఒక పర్సన్ తో ఉన్న మీరు ఫ్రెండ్షిప్ చేయండి. సో ఆ కొత్తగా వచ్చే పర్సన్ వల్ల మీ లైఫ్ చాలా బ్రైట్ గా మారిపోతుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లాసిఫికేషన్ ఫర్ దిస్ సన్ కార్డ్. చూడండి, మీ జీవితం మారుతుందండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. మీ లైఫ్ లోకి ఒక వెలుగు వస్తుంది అంటేనే అర్థం చేసుకోండి. ద కొత్త పర్సన్, దట్ పర్సన్ ఇస్ రియల్లీ అమేజింగ్ పర్సన్. మీ పర్సన్ గురించి మాత్రమే ఆలోచించి కూర్చోద్దండి. అది అంతా జరిగిపోయింది. ఓకేనా. ఇంకా మీ ఓల్డ్ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసిన, బాధ పెట్టిన, మోసం చేసిన, యూ హ్యావ్ టు ఫర్గెట్ ఇట్. మీరు అది మర్చిపోయి మీ కొత్త పర్సన్ తో మీరు హ్యాపీగా ఉన్నప్పుడే. చూడండి, ఇదందుకే ఇవే నాకు నేను షఫుల్ చేస్తుంటే పడినాయి. యూనివర్స్ మీకు పెద్ద ఆఫర్ ఇస్తున్నారు అండ్ మీ హార్ట్ చక్ర కూడా ఓపెన్ అవ్వబోతుంది. ఓకేనా. సో దట్ ఈస్ రియల్లీ అమేజింగ్ సైన్. ప్రేమగా ఉండండి, అందరితోనూ కలిసిమెలిసి ఉండండి. మీకు ఖచ్చితంగా మీ లైఫ్ లో చాలా మంచి పర్సన్ రాబోతున్నాడు. యూ హ్యావ్ టు అఫర్మ్ ఇట్. ఓకేనా. మీరు అఫర్మ్ చేసి తీరాలి. సో ఐ విల్ గివ్ దట్ అఫర్మేషన్ కోడ్ ఫర్ యూ డెఫినెట్లీ. బికాజ్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఆ పర్సన్ మీ లైఫ్ లో ఉంటారు, లేకపోతే ఉండరు. అందుకని యాక్సెప్ట్ దెమ్. ఓకేనా. ఖచ్చితంగా ఇట్లాంటి పర్సన్ రాబోతున్నారు. నైట్ ఆఫ్ వ్యాన్స్. ఓకేనా. మీకు లైఫ్ లో జడ్జిమెంట్ రాబోతుంది. ఓకే. సో నేను ఆల్రెడీ అడ్వైజెస్ తీసుకున్నాను, ఎలాంటి పర్సన్స్ వస్తారు అనేది చెప్పాను. and I will give you one affirmation code. okay, మీకు affirmation code చాలా అవసరం. because I can sense that మీరు చాలా బాధలో ఉన్నారనమాట. ఏదో మోసం జరిగింది అని. వచ్చే పర్సన్స్ ను కూడా నమ్మలేకపోయే విధంగా ఉన్నారు. అందుకనే జస్ట్ అట్లీస్ట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. యువర్ లైఫ్ విల్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ సిచ్యుయేషన్ టు వన్ సిచ్యుయేషన్. ఖచ్చితంగా మీ లైఫ్ షిఫ్ట్ అవుతుంది. ఐ విల్ బి టేకింగ్ ఒక కార్డ్ తీసుకుంటాను. ఐఎమ్ డిజర్వింగ్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ దట్ కమ్ మై వే. చూడండి, దిస్ ఇస్ రియల్లీ ద యాప్ట్ మీనింగ్. ఓకేనా. డూ అఫర్మ్ దిస్. ఐఎమ్ డిజర్వింగ్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్. నేను అన్ని మంచి జరగటానికి నేను అర్హురాలిని. దట్ కమ్ మై వే. నా వేలో వచ్చే అన్ని గుడ్ థింగ్స్ కి నేను అర్హురాలిని. ఐఎమ్ డిజర్వింగ్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ దట్ కమ్ మై వే. యూ హ్యావ్ టు అఫర్మ్ దిస్. ఖచ్చితంగా కామెంట్ చేసి తీరాలి. సో యూ విల్ డెఫినెట్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ దట్ న్యూ పర్సన్. ఓకేనా. సో ఆ న్యూ పర్సన్ నేమ్స్ దేంతో స్టార్ట్ అవుతాయో కూడా I will be taking. Okay. Angels, universe, please give me a clear new person names. న్యూ పర్సన్ మా పైవన్ వ్యూవర్స్ కి వచ్చే న్యూ పర్సన్ వాళ్ళు ఏ నేమ్ తో. ఓకే. కొత్త పర్సన్స్ ఎం లెటర్, ఎస్ లెటర్ తో ఎవరైనా పరిచయం అయినా యూ కెన్ బిలీవ్ ఆన్ దెమ్. ఎన్ లెటర్. ఓకేనా. ఎన్ లెటర్. ఐ విల్ బి టేకింగ్ ఫ్యూ మోర్ లెటర్స్ అనమాట. అట్లీస్ట్ ఒక 5 లెటర్స్ తీసుకుంటాను. ఓ లెటర్, ఓతో స్టార్ట్ అయినా కూడా. ఏ లెటర్, ఏతో స్టార్ట్ అయినా కూడా. ఎఫ్, ఎల్, and again Y, and again U, and again W or M. సో M అనేది స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఓకే. సో ఈ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే పర్సన్స్ మీ లైఫ్ లోకి వస్తున్నారు. సో మేక్ యూజ్ ఆఫ్ దట్ పర్సన్స్. ఓకే. ఆ పర్సన్స్ తో ఫ్రెండ్షిప్ చేయండి, తెలుసుకోండి. సో దాని వల్ల మీ లైఫ్ అనేది బెటర్ అవుతుంది. ఖచ్చితంగా బెటర్ గా ది బెస్ట్ అవుతుంది. బికాస్ sun card is an amazing indication for glorification. అంటే మీ లైఫ్ చాలా మీ లైఫ్ అయితే ఎలాగో మారిపోతుంది. అండ్ అది ఎలా మారిపోతుంది అంటే చాలా బ్రైట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో దానివల్ల మీరు మీ లైఫ్ ఒక మీనింగ్ వస్తుంది. ఓకే. సో అది మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఓకే.
డెఫినెట్లీ మీరు ఆ అఫర్మేషన్ అయితే ఖచ్చితంగా చేయండి. ఐఎమ్ డిజర్వింగ్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ దట్ కమ్ మై వే. యూ హ్యావ్ టు అఫర్మ్ దట్. అలాంటప్పుడు మీకు ఆల్రెడీ లవర్ ఉన్నా లేకపోయినా, ఓకేనా, సో ఇలాంటి పర్సన్స్ వస్తే మీ లైఫ్ లో గ్రోత్ ఉంటుంది, ఓకేనా, ఇలాంటి పర్సన్స్ తో మీకు గ్రోత్ ఉంటుంది. సో ఐఎమ్ డిజర్వింగ్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ దట్ కమ్ మై వే అనేది మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలన్నమాట. ఓకే, సో నేను ఇంకా పాయిల్ టు వ్యూవర్స్ అనమాట. పాయిల్ టు వ్యూవర్స్, వేర్ ఇస్ దట్ క్రిస్టల్? ఓ మై గాడ్. ఓకే, ఐ గాట్ ఇట్. ఓకే, దిస్ ఇస్ ద క్రిస్టల్ అండి. దిస్ ద పాయిల్ టు క్రిస్టల్, బేబీ పింక్ క్రిస్టల్. ఓకేనా, మీకు ఈ క్రిస్టల్ నచ్చినట్లయితే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్. ఓకే, యూనివర్స్ మా పాయిల్ టు వ్యూవర్స్ కి వాళ్ళ లైఫ్ లో ఎలాంటి పర్సన్ రాబోతున్నారు? క్లియర్ గా చెప్పండి. మా పాయిల్ టు వ్యూవర్స్ కి వాళ్ళ లైఫ్ లో ఎలాంటి పర్సన్స్ రాబోతున్నారు? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ కోడ్. చాలా చాలా క్లియర్ గా ఇవ్వండి. మా పాయిల్ టు వ్యూవర్స్ కి వాళ్ళ లైఫ్ లో ఎలాంటి 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 వ్యక్తి రాబోతున్నారు? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ కోడ్స్. అగైన్ 3 ఆఫ్ పెంటకల్స్. మీకు కూడా దో వాళ్ళు ఒక మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ అయ్యే ఉంటారు. ఓకేనా, ఐ విల్ బి టేకింగ్ వన్ మోర్ కార్డ్. వావ్, దే ఆర్ యువర్ సోల్ మేట్స్. రియల్లీ అమేజింగ్ సైన్ అండి. రియల్లీ అమేజింగ్ సైన్. మీ సోల్ మేట్స్ ని మీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. కంగ్రాట్స్. మీ సోల్ మేట్స్ వచ్చారంటే మీరు మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆల్సో మేక్ దెమ్ యాజ్ యువర్ లైఫ్ పార్ట్నర్. అంటే మీ లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవచ్చు. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఓకే, సో 8 ఆఫ్ కప్స్. ఎలాంటి పర్సన్ రాబోతున్నారు అంటే ఆ పర్సన్ కొంచెం ఆల్రెడీ డిసప్పాయింట్మెంట్ లో ఉంటారండి. ఓకేనా, ఆ పర్సన్ చాలా ఆల్రెడీ డిసప్పాయింట్మెంట్ లో ఉంటారు. దట్ ఈస్ ఫర్ షూర్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 3 ఆఫ్ పెంటకల్స్. పైల్ 1 వాళ్ళకి చాలా అమేజింగ్ గా ఎనర్జెటిక్ గా వస్తారు. మీ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు మాత్రము కింగ్ ఆఫ్ స్వర్డ్స్. మీ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు మాత్రము ఆల్రెడీ తన పాస్ట్ లో ఏదో ఒక ట్రామా ఉండింటుందండి. తన పాస్ట్ లో ఏదో ఒక ట్రామా ఉండింటుంది. మీరే వాళ్ళకి ఒక ఎనర్జెటిక్ వైబ్స్ ఇచ్చేలాంటి పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారనమాట. ద కింగ్ ఆఫ్ స్వార్డ్స్, 3 ఆఫ్ పెంటకల్స్ కి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చారు. అంటే మీ లైఫ్ లో వచ్చే పర్సన్ అదే ఆల్రెడీ బాధపడుతూ ఉన్నారు అన్నాను కదా. సో చాలా అనలిటిక్ గా ఉంటారండి. చాలా అంటే ఏది బయటకు చెప్పరు. ఓకేనా, ఏమన్నా చెప్పారు అంటే వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే చాలా క్లియర్ గా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు అనమాట. దే వోంట్ టాక్. ఓకేనా, యాక్చువల్ గా దిస్ ఇస్ ద బర్డ్. ఓకే, దిస్ బర్డ్ ఔల్. ఈ గుడ్లగూబే కదా. ఆ గుడ్లగూబ ఎలా అంటే ఏదైనా పక్షులు అనేది ఎగిరాయి అంటే మేక్ లాట్ ఆఫ్ నాయిస్, చాలా శబ్దం చేస్తాయి. బట్ నైట్ టైమ్స్ ఇది ఎక్కువగా నైట్ టైమ్స్ తిరుగుతాయి అనమాట. సో రాత్రులు తిరుగుతాయి కాబట్టి వీళ్ళ దీని కళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. అండ్ ఆల్సో ఎగిరేటప్పుడు సౌండ్ రాదు. అంటే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అలా సౌండ్ చేయడు అనమాట. బట్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. చాలా తెలివి ఉంటుంది. అన్ని తన మైండ్ లో అన్ని క్యాల్కులేషన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, చాలా షార్ప్ గా ఉంటారనమాట వీళ్ళు. ఓకే, బికాస్ అవుల్ వలన. సో ఐ కెన్ సీ ద క్రో, ఐ కెన్ సీ. సో వీళ్ళు ఎక్కువగా బ్లాక్ ని ఇష్టపడే వాళ్ళు అయి ఉంటారు. అండ్ ఆల్సో తొందరగా డిసిషన్స్ తీసుకుంటారు. బట్ దే విల్ నాట్ ఇంప్లిమెంట్. దాని వల్ల కొంచెం బెనిఫిట్ అనమాట. ఇలాంటి వాళ్ళ వలన ఎక్కువగా హర్ట్ అవ్వరు. ఓకేనా, హర్ట్ అవ్వరు, లైట్ గా హర్ట్ అవుతారు. బట్ అగైన్ ఇఫ్ దే కన్విన్స్డ్ నా వాళ్ళకు ఏదైనా వాళ్ళు తప్పు చేస్తాము అనిపిస్తే మాత్రం దే విల్ డెఫినెట్లీ గివ్ ఎ క్లారిఫికేషన్. ఇలా క్లారిఫికేషన్ ఇచ్చుకునే పర్సన్స్ అనమాట. తొందరగా బయటకు చెప్పరు కాబట్టి వీళ్ళు లైఫ్ లో మీరు పోగొట్టుకునే అవకాశం అనేది ఉండదు. ఓకే, సో వీళ్ళు ఎక్కువగా నైట్ టైమ్సే ఎక్కువగా షార్ప్ గా ఉంటారు. అంటే ఎక్కువగా మేల్కొని నైట్ ఆల్స్ అంటారు కదా, అలా ఉంటారు అనమాట. బికాస్ ఆ ఇండికేషన్స్ అన్ని ఈ కార్డ్స్ లో ఉంటాయి. ఓకే, సో దే ఆర్ రియల్లీ వెరీ
వెరీ మెచ్యూర్డ్ పర్సన్స్ అని కూడా అనొచ్చు. చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. సో అందుకని వాళ్ళు సంథింగ్ ఎమోషనల్ గా వాళ్ళు ఎమోషనల్ గా డౌన్ అయ్యారండి. వీళ్ళు ఎక్కువగా ఎమోషనల్ గా ఉండరు. బట్ హార్ట్ లో మాత్రం చాలా ఎమోషనల్, బయటికి చూపించరు. అందుకని వాళ్ళు చాలా ఎమోషనల్ గా డౌన్ అయి ఉన్నారు. సో వెలుగు కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చారు. అండ్ మీరు కూడా వాళ్ళకి సోల్ మేట్స్. ఓకే, వాళ్ళకి సోల్ మేట్స్. అందుకని మీరు కూడా అదే బాధలో ఉన్నారు. అలాంటి పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు. మీ ఇద్దరి పేరు అమేజింగ్ గా ఉంటుంది. కంగ్రాచులేషన్స్. అందుకని మీకు కంగ్రాట్స్ అని చెప్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది 2 of Cups. చూడండి, 2 of Cups కి క్లారిఫికేషన్ అంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళు చాలా లాయల్ పర్సన్స్. మీ లైఫ్ లో వాళ్ళు వచ్చేది అందుకనే. మీ పాస్ట్ లైఫ్ లో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని మీరు ఈజీగా మర్చిపోవచ్చు. బికాస్ దిస్ పర్సన్ ఈస్ మెంట్ ఫర్ యూ. ఓకేనా, ఇందుకోసమే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు చెడ్డవాళ్ళు అని అయితే అనను. బట్ వీళ్ళ కోసమే అంటూ ఉంటారు కదా, మీ లైఫ్ లోకి మీ పర్సన్ వచ్చేంత వరకు ఓల్డ్ వ్యక్తులు అనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారని ఒక సామెత ఉంది. అది మూవీలో చూసాను నేను. సో అలాంటి పర్సన్ అన్నమాట. ఓకే, మీ వాళ్ళు అంటూ వచ్చేంత వరకు ఓల్డ్ పీపుల్ అనేది వెళ్ళిపోతూనే ఉంటారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఉండరు మీ లైఫ్ లో. సో అందుకనే బీ పాజిటివ్ గా ఉండండి. సో మీకోసం నాకు ఎందుకంటే ఇక్కడ మెచ్యూర్డ్ పర్సన్ చూస్తున్నాను, ఇక్కడ మెచ్యూర్డ్ పర్సన్ చూస్తున్నాను. అమేజింగ్ పీపుల్ అండి, అమేజింగ్ పీపుల్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దీస్ పీపుల్. వీళ్ళని యాక్సెప్ట్ చేసి తీరాలి. బికాస్ ఈ పర్సన్ మీ పర్సన్ అనమాట. మీ వ్యక్తి. ఓకే, మీ వ్యక్తిని మీరు కాదు లేదు నాకు ఓల్డ్ పర్సనే కావాలి అంటే అది మూర్ఖత్వం అవుతుంది అనమాట. ఓకే, కొంచెం ఆలోచించండి, మూర్ఖంగా ఉండకండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది 8 of Cups. చూడండి, తననైతే ఎవరైతే బాధ పెట్టారో మీ పర్సన్ ని, వాళ్ళని వదిలేసుకొని ఓకేనా, మీ దగ్గర లైఫ్ ఉంటుంది. ఓకేనా, మీ మ్యూచువల్ ఫ్రెండే మీ గురించి తెలిసింటుంది. ఓకేనా, ఆ పర్సన్ కి మీ గురించి తెలిసింటుంది. సో అందుకని మీరే కావాలి. మీరు ది పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ప్యాషనేట్ గా వస్తున్నారు. ఓకేనా, ప్యాషనేట్ గా వస్తున్నారు. అండ్ ఐ థింక్ సో వాళ్ళు మీకు ఆల్రెడీ మీరు ఫ్రెండ్ అయ్యే ఉంటారు. మీ గురించి తెలుసుకొని మీ దగ్గరకు వస్తున్నారు. బికాస్ ఐ కెన్ సీ ద 9 of Pentacles. 9 of Pentacles అంటే మీరు అందుబాటులో ఉంటారు. అందుకనే మీతో మాట్లాడుతున్నందుకు రిలీఫ్ వస్తుంది అని తెలుసుకొని మీ దగ్గరకు వస్తారనమాట. మీరంటే చాలా ఇష్టం. మీ మీ సిచ్యుయేషన్ వాళ్ళ సిచ్యుయేషన్ సిమిలర్ గా ఉందని తెలుసుకొని మీ లైఫ్ లోకి వస్తున్నారనమాట. Okay, this is really amazing sign. You can have a really very strong relationship with them. For pile 1 వాళ్ళకైతే ఒక ఫ్రెండ్ లాంటి పర్సన్, ఒక మోటివేటర్, ఒక టీచర్, ఒక గైడర్ అన్నమాట. మీకు మాత్రమే లైఫ్ పార్ట్నర్. నో డౌట్ మీకు లైఫ్ పార్ట్నరే వస్తున్నారు. దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్ సైన్. ఓకే, దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్ సైన్. ఓకే, డూ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, మీరు ఖచ్చితంగా అఫర్మేషన్ చేయండి. అండ్ మీ లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది వాళ్ళతో అనేది ఒకసారి చెక్ చేసిన తర్వాత I will take your affirmation. మీ affirmation ఏంటో నేను చూస్తాను. బికాస్ పైల్ 2 వాళ్ళు యూ హ్యావ్ టు క్లైమ్ దిస్ రీడింగ్. బికాస్ పైల్ 1 వాళ్ళు కూడా క్లైమ్ చేయాలి. బికాస్ ఎందుకు అంటే మీ లైఫ్ గ్రో అయితేనే కదా మీ సోల్ మేట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని పైల్ 2 వ్యూవర్స్, పైల్ 1 వ్యూవర్స్ ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. ఓకే యూనివర్స్, పైల్ 2 వ్యూవర్స్ కొత్తగా వచ్చే పర్సన్స్ తో వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది. ఓకేనా, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఏ క్లియర్ కోర్స్. మా పైల్ 2 వ్యూవర్స్ వాళ్ళ కొత్తగా వచ్చే పర్సన్స్ తో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, కొత్త పర్సన్స్ తో అండ్ జర్నీ ఎలా సాగుతుంది. ప్లీజ్ గివ్ మీ ది క్లియర్ కోర్స్. వావ్, మీ లైఫ్ లో కూడా వెలుగు వస్తుందండి. అమేజింగ్. ఐ రియల్లీ గోట్ షాక్డ్. ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ 2 more cards. వావ్, మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూస్తారు మీరు, ఇంకా కొత్త కోణంలో. బికాస్ ఇక్కడ తల ఎత్తుకునే ఉంది అమ్మాయి, ఇక్కడ ఒక తల ఎత్తుకునే ఉంది. సో దిస్ ఇస్ రియల్లీ మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అంటే మీకు ఏదైనా ఒకటి కావాలి అనుకున్నారు అంటే నా పర్సన్ ఇలా ఉండాలి అని మీరు ఒక ఇమాజినేషన్ అంటే ఉంటాయి కదా, ఎవరి కరెక్ట్ గా వర్డ్స్ గుర్తురావు.
ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా, నా వ్యక్తులు ఇలా ఉండాలి, నా వ్యక్తులు ఇలా వస్తే నేను ఇలా చేయాలి, సో నా గోల్స్ కంప్లీట్ అవుతాయి మా పర్సన్ వస్తే, అలా అనుకుంటూ ఉంటారు కదా, నా వ్యక్తి నా కోసం రావాలని. సో అలాంటి వ్యక్తి మీ లైఫ్ లోకి రాబోతున్నారు. మీ జర్నీ అయితే చాలా చాలా అమేజింగ్ గా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ జెలస్ హియర్. వావ్, వాళ్ళు మీ లవర్స్ అండి, దే ఆర్ యువర్ లవర్స్. ఓకేనా, ఐ కెన్ సీ ద నేను ఇంకా ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఓకే కన్ఫ్యూజ్ అవుతారు నా వర్డ్. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది. మీరు లైఫ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే మీరు చాలా ధైర్యవంతులుగా మారిపోతారు. అంటే మీ మీ పర్సన్ మీ వెనకలు ఉన్నారు. నేను ఎవరినన్నా ఏమైనా అనొచ్చు, నన్ను ఎవరు ఏం చేయలేరు. ఓకేనా, నా వ్యక్తి వచ్చి ఒకవేళ నాకు శక్తి లేకపోతే నా వ్యక్తి వచ్చి నా కోసం ఫైట్ చేస్తారు. ఓకే, మీకు ఎంత బలం వస్తుంది అంటే, మీ వ్యక్తి మీకు బలం, మీ వ్యక్తి మీకు సింహంలా కాపాడతారు. ఓకేనా, లైక్ అమేజింగ్ అండి. మీ లైఫ్ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. నైట్ ఆఫ్ వ్యాన్స్, వావ్, రియల్లీ 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 వెరీ 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 గుడ్ రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ క్లైమ్ ది ప్లీజ్ ప్లీజ్ క్లైమ్ ఇట్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది సన్ కార్డ్. చూడండి, ఇది పేజ్ ఆఫ్ కప్స్. పేజ్ ఆఫ్ కప్స్, మీరు ఆలోచించినట్లే, మీరు కలలు కన్నట్లే, సో అలాంటి పర్సనే వస్తారండి. ఇంకా మీ జీవితం, మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారండి. దట్ ఈస్ ఫర్ షూర్. ద సీక్రెట్ క్రష్ అయితే ఉన్నారు ఎవరో. ఎందుకంటే ఇది ఆల్రెడీ బర్డెన్ అనమాట. వాళ్ళ పార్ట్నర్ వల్ల వాళ్ళు చాలా విసిగిపోయారు. అందుకనే దే విల్ కమ్ టువర్డ్స్ యూ. ఒక ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ లెటర్స్ కూడా నేను చూస్తాను. సో అప్పుడు మీకు ఇంకా మంచి క్లారిఫికేషన్ వస్తుంది. ఎవరో అయితే మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ లోనే ఎవరో ఉన్నారు. సో మీకు యూస్ అవుతాయి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది స్టార్ కార్డ్. పైల్ 1 వ్యూవర్స్, మీరు కూడా ఇది చూడండి అండ్ క్లైమ్ ఇట్. చూడండి, ద క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట. మీ లైఫ్ లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా, మీరు ఎన్ని క్లారిఫికేషన్స్ అడిగినా, కోపం చేసుకున్నా, తిట్టినా, కొట్టినా, దే విల్ దే విల్ యాక్సెప్ట్ యూ. ఓకేనా, ఎందుకంటే మీరు అలాంటి పర్సన్స్ మీ లైఫ్ లో ఉండాలి అనుకుంటున్నారు. అంటే నేను ఏం చేసినా ఎదుటి వ్యక్తి, మీతో లైఫ్ లాంగ్ ఉండే వ్యక్తి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు కోరుకున్నది ఏదో మీ చేతికి దక్కిందండి. మీరు కోరుకున్నది ఏదో మీ చేతికి దక్కింది. ఎందుకంటే మీరు అంత అనలిటిక్ పర్సన్, అంత లాజికల్ పర్సన్. అంటే ఎలా అంటే, ఫస్ట్ లో అతను ఎలాంటి వాడు అని అది చూసాను కదా. అంటే మేల్ ఫీమేల్ అనేది వదిలేసేయండి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఫస్ట్ లో కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది, ఇప్పుడు క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. సో యూ పీపుల్ ఆఫ్ మెంట్ ఫర్ ఈచ్ అదర్. మీరిద్దరు ఒకేలాగే ఆలోచిస్తారు. అందుకనే దే విల్ యాక్సెప్ట్ యూ అండ్ యూ ఆల్సో విల్ యాక్సెప్ట్ దెమ్. ఓకేనా, మీ ఇద్దరు ఒకేలాగే ఆలోచిస్తారు. సో చాలా అమేజింగ్ పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నారు. అండ్ డోంట్ ఇగ్నోర్ దెమ్. వాళ్ళని ఇగ్నోర్ చేయకండి. మీరు ఎంత ఇగ్నోర్ చేసినా కూడా దే విల్ ఆటోమేటికలీ అట్రాక్ట్ టువర్డ్స్. ఖచ్చితంగా మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతారు. బికాస్ యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది లవర్స్ కార్డ్. చూడండి, మీ లైఫ్ కొత్తగా మారిపోతుంది, చేంజ్ అవబోతుంది. ఓకేనా, సో సో దిస్ ఈస్ రియల్లీ అమేజింగ్. డూ క్లైమ్ దిస్ రీడింగ్. మీ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీకు పాస్ట్ పర్సన్ అసలు గుర్తే రాడనమాట. ఓకేనా, మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇంకా ఎలా అంటే, మీకు ధైర్యాన్ని ఇస్తారండి. మనిషికి ఒక ధైర్యాన్ని ఇచ్చే మనుషులు ఉంటే చాలు. ఓకేనా, ఇంకా జీవితంలో మీరు అన్ని సాధించగలరు. నాకైతే అలాంటి కార్డ్స్ వచ్చాయి. అలాగే మీ పర్సన్ యొక్క మీ పర్సన్ ఫస్ట్ లెటర్స్ నేను చూస్తాను. అండ్ బిఫోర్ దట్ మీకు ఒక కన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాను. బికాస్ నేను ఇచ్చిన రీడింగ్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడాలి అంటే, మీరు స్ట్రాంగ్ గా దాన్ని అఫర్మ్ చేయాలి. దాన్ని అఫర్మేషన్ చేసినప్పుడే మీకు ధైర్యం వస్తుంది అనమాట. నేను ఇచ్చిన రీడింగ్ మీ మనసులో ఉండిపోతుంది. అవే కళలు వస్తాయి. సో అవే నిజమవుతాయి. మీరు ఏదైతే కలగంటారో అవి ఖచ్చితంగా నెరవేరు తీరుతాయి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్దుల్ కలాం గారు ఉన్నారు. సో అబ్దుల్ కలాం కి ఒక ప్లేన్ నడపాలి అని, ఒక పైలట్ అవ్వాలి అని చాలా ఇష్టం అంట. బట్ అది నెరవేర్చుకోలేకపోయారు. ఎగ్జామ్స్ సంథింగ్ రాసినా కూడా పాస్ అయ్యారు. కానీ దానికి ఒక రూల్స్ ఉంటాయి కదా, ఇంతమందిని సెలెక్ట్ చేయాలి అని.
సో అట్లా లాస్ట్ లో వెళ్ళిపోయిందంట. బట్ తనకి అది చాలా స్ట్రాంగ్ గా చిన్నప్పటి నుంచి కోరిక అది. సో వాట్ హ్యాపెండ్, ఏం జరిగిపోయింది, మీకు అది రాత రాయలేకపోయినా కూడా అట్లీస్ట్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఎప్పుడు దాని గురించి కలలు కంటూ ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అందుకని అతను ప్రెసిడెంట్ అయిన తర్వాత హీ హ్యాస్ దట్ ఛాన్స్, ఆ ఛాన్స్ వచ్చింది, నేర్చుకున్నాడు. ఓకేనా. సో నడిపాడు కూడా. అలాగే మీరు బలంగా నమ్మండి. బలంగా నమ్మితే మీకు ఇది మీకు రెజనేట్ అవ్వలేదు అంటే యూ హ్యావ్ టు, మీరు క్లియర్ గా వినండి, అఫర్మేషన్ చేయండి. మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కొంచెం ఓపిక్గా ఉండండి. మీరు ఏ కోరికైనా అసలు అవి జరగవు అన్నవి కూడా జరుగుతాయి. అదంతా మీ బ్రెయిన్ లోనే ఉంటుంది. ఓకే, ఐఎమ్ గివింగ్ వన్ గుడ్ అఫర్మేషన్. I'm inspiring people to my work. This is really very good code అన్నమాట. మీరు మనుషుల్ని ఇన్స్పైర్ చేస్తున్నారండి. అందుకని మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు మీ ఇన్స్పైర్ అయ్యారు, మీ వల్ల ఇన్స్పైర్ అయ్యారు. అందుకని దే వాంటెడ్ టు కమ్ టు యూ అండ్ దే వాంటెడ్ టు షేర్ దేర్ లైఫ్ విత్ యూ. ఓకేనా. వాళ్ళు మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. So do affirm this. I'm inspiring people to my work. Okay, I'm inspiring పీపుల్ టు మై వర్క్. ఇది ఖచ్చితంగా అఫర్మ్ చేయండి. ఆ పర్సన్ ఎవరు మీ ముందుకి వస్తారు, మీ లైఫ్ అనేది టోటల్ గా మారిపోతుంది. ఓకేనా. సో ఆ పర్సన్ యొక్క స్టార్టింగ్ లెటర్స్ ఏంటో చూసేద్దాం. యూనివర్స్, మా పైల్ టు వ్యూవర్స్ కి కొత్తగా వచ్చే పర్సన్స్ వాళ్ళ నేమ్ స్టార్టింగ్ లెటర్స్ ఇదంతా కింద పడిపోయిందండి, నేను చాలా చూస్తున్నాను. ఓకే, ఆర్ లెటర్ ఇదందుకే ఇది కింద పడింది, దిస్ ఇస్ ఫర్ ష్యూర్. ఓకే, జీ లెటర్ అండ్ ఆల్సో ఎం, మీకు కూడా ఎం. వావ్, బికాస్ ఎం లెటర్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళు దే ఆర్ అమేజింగ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు లియో అన్నమాట. అంటే వాళ్ళకి సింహరాశి లక్షణాలు చాలా ఉంటాయి. సో దే ఆర్ రియలీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. దే ఆర్ వెరీ లాజికల్ పీపుల్ అన్నమాట. సో యూ హ్యావ్ దట్, మీ లైఫ్ లో ఎం పర్సన్ ఉన్నారు అంటే మేక్ యూస్ ఆఫ్ దెమ్. దే విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ ని ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. నాకైతే ఖచ్చితంగా ఎల్ అండ్ ఎం దోస్ ఆర్ అమేజింగ్ అండ్ ఏ కూడా అమేజింగ్ లెటర్ అన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ లెటర్స్ ఏ డబుల్ కన్ఫర్మేషన్, ఏ కూడా అమేజింగ్ లెటర్స్ బికాస్ దే వోంట్ హర్ట్ దేర్ పీపుల్ అన్నమాట. వాళ్ళ మనుషులు అన్న వాళ్ళని వాళ్ళు ఈజీగా వదిలేయరు. ఓకే, వాళ్ళకి ఒక రూల్స్, వాళ్ళకి ఒక రెగ్యులేషన్స్ అంటూ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ హెచ్. ఓకే ఓకే, ఇవే అండి. సో ఈ లెటర్స్ తో మీ లైఫ్ లో ఎవరన్నా ఉన్నా కూడా ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ యూ, ఖచ్చితంగా మేక్ ఏ వెరీ గుడ్ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. సో ఖచ్చితంగా మీకే తెలుస్తుంది దే విల్ బి యువర్ సోల్ మేట్స్ అని, వాళ్ళే మీకు కరెక్ట్ అని. ఇంకా మీ పాస్ట్ పర్సన్ గుర్తెరారు. ఫైల్ 1 వాళ్ళకి పాస్ట్ పర్సన్ గుర్తొస్తున్నాడు. సో అందుకనే కొంచెం మీరు అది మార్చుకుంటే ఇక డెఫినెట్ గా మీ లైఫ్ లో కూడా మీ ఫ్రెండ్ అని చేసుకున్న పర్సన్ మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీకు అంత స్ట్రాంగ్ గా ఇప్పుడు వచ్చిన పర్సన్ జస్ట్ మీ లైఫ్ లో ఒక ఎన్లైట్మెంట్ ఇచ్చాడు, మీ స్పిరిచువల్ గ్రోత్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా మీ ఓల్డ్ పార్ట్నర్ ని కలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి పైల్ 1 వ్యూవర్స్ కి. ఓకేనా. పైల్ 1 వ్యూవర్స్ కి ఇది అమేజింగ్ గైడెన్స్ రాబోతున్నారు. ఒక ఎనర్జెటిక్ వైబ్రేషన్స్ మీ దగ్గర నుంచి మీ పార్ట్నర్ తీసేసుకున్న ఎనర్జీని మొత్తం మీకు ఇవ్వటానికి వచ్చారు. ఓకేనా, మీకు ఇవ్వటానికి వచ్చాడు పైల్ 1 వ్యూవర్స్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ సైన్. మీ పార్ట్నర్ మంచివాడు అయి ఉండొచ్చు. మేబీ యూనివర్స్ వాంటెడ్ టు గ్రో అన్నమాట. మీరు ఇంప్రూవ్ అవ్వాలి, మీరు ఎనర్జెటిక్ గా మారాలి అని యూనివర్స్ అనుకుంటున్నట్లుంది. అందుకని పైల్ 1 వ్యూవర్స్ కి అలాంటి పర్సన్ వచ్చారు. పైల్ 2 వ్యూవర్స్ కి మాత్రము మీ సోల్ పర్సన్ వస్తున్నారు. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్, డూ ఆఫ్ హిమ్. ఐఎమ్ ఇన్స్పైరింగ్ పీపుల్ టు మై వర్క్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇన్స్పైర్ చేయండి. పైల్ 2 వాళ్ళు ఖచ్చితంగా మీరు యూ హ్యావ్ టు అఫర్మ్ ఇట్. ఓకేనా. ఓకే, సో నేను ఇప్పుడు I'm ending this video. మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా.